సార్ ప్రభాస్ గారితో రాజా సాబ్ అని చెప్పి ఒక పెద్ద అంబిషియస్ మేబీ మీ ప్రాజెక్ట్కి అదే మీ కంపెనీకి ఒక ట్రైల్ బ్రేజర్ లాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఫస్ట్ లుక్ ఇచ్చారు. ఇట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. చాలామంది ఏఐ ఫోటో అంటున్నారు సోషల్ మీడియాలో, అది పోస్టర్ అని. అంటే చాలామంది ఏంటంటే ఆర్గ్యుమెంట్, ప్రభాస్ గారిని లాస్ట్ 3 years నుంచి చూస్తూనే ఉన్నాం, హీ వాజ్ నెవర్ ఇన్ దట్ షేప్. ఇప్పుడు రీసెంట్గా కూడా చూసాం, బట్ హీఈస్ లుకింగ్ సో యంగ్ అండ్ సో ఫ్రెష్. ఎప్పుడు తీసుకుంటారు ఈ ఫోటోషూట్ అసలు? 2022 నవంబర్ అనుకుంటాను. బట్ దిస్ ఇస్ ఆన్ ఎ సెట్, వన్ ఆఫ్ ద సెట్స్. ఓకే. సో సో సేమ్ లుక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? నిన్న మొన్న కూడా ఒక ఫోటో వచ్చింది, బట్ హీఈస్ ఇన్ డిఫరెంట్ లుక్. ఆ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఏదైతే పోస్టర్లో ప్రామిస్ చేశారో ఆ కన్సిస్టెన్సీ లుక్ మెయింటైన్ అవుతుంది. అంటే దాని గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, బట్ విల్ బి అమేజ్డ్ అండ్ షాక్డ్. ఓకే. ఆన్ దట్ ఆల్రెడీ మా దగ్గర ఉన్న కంటెంట్. ఓకే. దట్ ఈస్ డిఫరెంట్. మీరు చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓకే. ఇట్ విల్ బి హ్యూజ్ విజువల్ వండర్ మూవీ. సో ఓకే, అంటే విఎఫ్ఎక్స్ కోషెంట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అది. విజువల్ వండర్ మూవీ అని చెప్తున్నాను కానీ ఓకే, ఇట్ హ్యాస్ వెరీ హ్యూజ్ విఎఫ్ఎక్స్. సో ఫస్ట్ మీరు అనుకున్న కథ ఇది సేమ్ కదా, కథ ఏదన్నా మారిందా? నేను ఫస్ట్ ఏమనుకున్నాను ఎప్పుడు చెప్పలేదు. సో అందుకే మీరు చెప్పింది కదా అనుకున్న కథ. వన్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ ఫాలోయింగ్ ఇస్ ప్రాజెక్ట్కి అయిపోయేంత వరకు వీ వాంట్ టు స్టే లో బికాస్ వీ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ పీపుల్. సో వన్స్ ప్రాజెక్ట్కి రిలీజ్ అయినా విల్ డిస్కస్. ఓకే, ఇందాక బ్రో విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే యు ఆర్ డిసప్పాయింటెడ్ బిట్ ఆన్ దట్. ఇప్పుడు మరి ఆ విషయంలో ఎలా కేర్ తీసుకుంటున్నారు? రాజా సాబ్ ఈజ్ ఆబ్వియస్లీ యువర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దే టేకింగ్ సిగ్నిఫికెంట్ కేర్. ఓకే, అంటే ఏం చేంజెస్ చేశారు అప్పటికి ఇప్పటికి? యు ఆర్ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్ ఆల్సో. వీఆర్ డూయింగ్ వర్క్ వే అహెడ్. ఓకే, సో యూ బ్రాట్ ఇన్ న్యూ కంపెనీస్ టు వర్క్. ఓకే, అండ్ ఇంకొకటి లాస్ట్ వచ్చి మ్యూజిక్. తమన్ గారి మ్యూజిక్ మీద ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ప్రభాస్ గారిది ఆ గెటప్ చూస్తే ద ఫిల్మ్ హ్యాస్ దట్ మసాలా, ఆ సాంగ్స్ ఉండే డ్యాన్స్ నెంబర్స్ ఉండే సినిమా కింద అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఎలా కేర్ తీసుకుంటారు? అగైన్ వేరే కమెంట్ చేయగానే మీకు ఈ సినిమాలో విల్ సీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. భారతి గారు ఈ నోస్ హౌ టు వర్క్ విత్ తమన్. ఓకే, అలా అంటే వేరే వాళ్ళకి తెలియదని కాదు. అండ్ వీ హ్యావ్ టైమ్. ఓకే, మేము లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తాం తమన్తో. సో వీ గెటింగ్ ట్యూన్స్. ఓకే, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డన్ సార్? యాజ్ ఆఫ్ టుడే అబౌట్ 40-45% ఇస్ డన్.